కాదు అని అనుకుంటున్నారేమో. వాళ్ళ జర్నలిజానికి మిగిలిన జర్నలిజానికి సంబంధం అదే లేదు, వాళ్ళది వేరు మాది వేరు అని అనుకుంటున్నారో మరి. కనీసం చిన్న వార్త కూడా ఎక్కడ వాళ్ళ అరెస్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెక్షన్లో రాయాల. తెలంగాణలో రాసి ఉండొచ్చు, తప్పదు కాబట్టి అది కూడా. ఎందుకంటే సజ్జనార్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా వార్తను కవర్ చేస్తుంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ ఆ వార్తను వాళ్ళు కవర్ చేయలేదు. సో ఇది జరిగినటువంటిది. అసలు ఇంకా మిగిలిన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు బ్యానర్ ఐటమ్ అభివృద్ధి కోసమే పీపీపీ అని పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టారు. పెట్టి 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం, వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 1,15,000 కోట్ల విలువైన 270 ప్రాజెక్టులని పీపీపీకి ఇచ్చేస్తానికి ప్రతిపాదనలు పెట్టారు. కేంద్ర పైప్ లైన్లో నమోదైన ప్రాజెక్టులో 30% ఆంధ్రప్రదేశ్ నుంచే, దరిదాపుల్లో లేని మిగతా రాష్ట్రాలు. అంటే పీపీపీ అనేటటువంటి ప్రైవేటు విధానానికి ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన రాష్ట్రాలు అంత సుముఖంగా లేవు. మొత్తంగా కేంద్రానికి సంబంధించినటువంటి నమోదు, కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే ప్రపోజల్స్ పెట్టారో ఇవి మేము పీపీపీకి ఇస్తున్నామని చెప్పి దాంట్లో 30% ఆంధ్రప్రదేశే ఉన్నాయంట. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి మొత్తంగా 36 స్టేట్లు కానీ యూనియన్ టెరిటరీలు కానీ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అదేవిధంగా రాష్ట్రాలు కానీ మొత్తంగా 36 ఉంటే దేశవ్యాప్తంగా ఈ 36లో 30% మన రాష్ట్రం నుంచే ఉన్నాయంట. మిగిలిన 35 రాష్ట్రాల నుంచి కలిపి 70%. దీన్ని చాలా గొప్పగా రాసుకున్నారు వాళ్ళు. పీపీపీ అనే దానికి మేము చాలా వేగంగా వెళ్తున్నాం, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది, ఇంకెవడో దరిదాపుల్లో లేరని చెప్పి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అగ్రతాంబూలం ఇస్తుంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దగ్గర తగినన్ని ఆర్థిక వనరులు లేనప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడం తప్పనిసరిగా అవసరంగా మారింది. మన దగ్గర డబ్బులు లేక కాదు మీరు పీపీపీకి ఇస్తుంది. డబ్బులు లేకపోతే దాదాపుగా 1,800 కోట్లు 1,760 కోట్లు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు దుబారా చేయడానికి ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి 1 కిలోమీటర్కి ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు లేక కాదు. 3,02,000 కోట్లు అప్పు చేశారు 19 నెలల కాలంలో. డబ్బులు లేక మీరు పీపీపీకి ఇవ్వట్లా. పీపీపీ అంటేనే ఒక దోపిడీ విధానం, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం. ఇక్కడ మీరు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో 270 ప్రాజెక్టులు 1,55,578 కోట్ల విలువ అంట. వాటిని పీపీపీకి ఇచ్చేస్తున్నారంట. విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు, హాస్పిటళ్ళు వీటన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇక్కడ మీరు దాంట్లోనే మ్యాటర్లోకి వెళ్తేనే అర్థమవుతుంది ఏమని, అది ఎంత నష్టం చేకూర్చిద్దని. దానికి ఇక్కడ చూడండి, పీపీపీ విధానంలో ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ నమూనాను బట్టి 50 నుంచి 70% వరకు పెట్టుబడి పెడతారు. దాంతో ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తగ్గుతుంది. మరి ప్రజలపై విపరీతమైన భారం పెరిగిపోయింది కదా, అది ఎందుకు అక్కడ రాయాల? ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గిద్ది. ఎందుకు? ప్రభుత్వం డబ్బులు తక్కువ పెట్టింది కాబట్టి. మరి ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఫ్రీగా పెడతారా? దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు వసూలు చేసుకోవడానికి అది ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఏమేమి ఇస్తాడు. మౌలిక వసతులు పెట్టుబడులు 18 ప్రాజెక్టులు ఇస్తున్నారంట. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 62 ప్రాజెక్టులు అంట. పురపాలక పట్టణాభివృద్ధి 34 ప్రాజెక్టులు అంట. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖ 15, మొత్తంగా 296 ప్రపోజల్ పెట్టారంట. 25 లక్షల నుంచి 1,000 కోట్ల విలువైన ప్రాజెక్టులన్నీ ఇచ్చేస్తున్నాం. మూలాపేట పోర్టు అంట, రామాయపట్నం పోర్టు, ఏదో తాడేపల్లిగూడెం, ఒంగోలు, తుని, నాగార్జునసాగర్ ఎయిర్పోర్ట్లు, అప్పర్ సీలేరు రిజర్వాయర్ సెగ్మెంట్కు తాగునీటి సరఫరా, తాగునీటి ప్రాజెక్టును కూడా పోర్టులు, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, హాస్పిటళ్ళు, ఆటోనగర్ బస్టాండు, దేని వాళ్ళట్లా బస్టాండ్లు, నీటి సరఫరా పథకాలు, క్రీడలకు సంబంధించిన బస్ టెర్మినల్లు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా చూడండి, అభివృద్ధి కోసమే పీపీపీ అని ఈనాడు హెడ్డింగ్ పెట్టి ఎలా దొరికిపోయారో చూడండి. విజయవాడ ఆటోనగర్ బస్టాండు, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ అభివృద్ధికి అంటే తిరుపతి బస్టాండు, ఆటోనగర్ బస్టాండు, లేదంటే కుప్పం విమానాశ్రయం అంటే మూలాపేట పోర్టు, రామాయపట్నం పోర్టు, వాటర్కి సంబంధించి అప్పర్ సీలేరు రిజర్వాయర్ సెగ్మెంట్కు తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి సరఫరా పథకం, మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం డీసాలినేషన్ ప్లాంటు, ఇలా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా చాలా సంబరపడి మెడికల్లో కూడా ఇచ్చేయమన్నారు. పీపీపీకి పేదల చెంతకు వైద్యం వచ్చిందంట.
ఎట్లా వచ్చింది పీపీపీలకు పేదల చెంతకు వైద్యం? డబ్బులు కట్టాలి కదా పేదవాడు. ఎంత తప్పుడు ప్రచారం, అసలు ఎంత దారుణం. చూడండి ఇక్కడ చూడండి, చెల్లింపుల పైన మార్గదర్శకాలు ఏమని ఇచ్చారు అక్కడ? చెల్లింపుల్లో మార్గదర్శకాలు ఎక్విప్, ఆపరేట్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేట్ అండ్ మెయింటైన్ పద్ధతిలో పీపీపీ విధానంలో న్యూక్లియర్ మెడిసిన్ సేవల లభ్యతను పెంచాలని కేంద్రం సూచించింది. ఈ విధానంలో ప్రైవేట్ భాగస్వామికి చెల్లింపులపైన లేఖలో మార్గదర్శకాలు జారీ చేసింది. కాంట్రాక్టును ఈఓఎంలో అయితే 7 నుంచి 10 ఏళ్ళకి ఇవ్వాలి, O&Mలో అయితే మొదట 5 ఏళ్ళకి ఇవ్వాలి, తర్వాత మొదటి 5 ఏళ్ళకి పొడిగించవచ్చు. వారు అందించే సేవలకు ప్రతి నెల ఒక స్థిరమైన గ్రాంట్ ఇవ్వటం లేదా ప్రతి స్కాన్ వారీగా లేదా రెవెన్యూ షేరింగ్ విధానంలో చెల్లించవచ్చని సూచించింది. ఇక్కడ ఈ పీపీపీ విధానం వీళ్ళు చెప్పిందండి మొత్తం ప్రభుత్వం చేతుల్లో పెట్టుకోమని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పీపీపీ విధానం ఏంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీల మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎకరం 100 రూపాయలకి, ఎకరం 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. దాంట్లో 97% వాళ్ళ దగ్గర ఉంటుందంట, వచ్చే ఆదాయంలో 3% గవర్నమెంట్కి వస్తుందంట. ఇక్కడ వీళ్ళు చెప్పే పీపీపీ ఏంటి? మీ దగ్గర పెట్టుకుని వాళ్ళకి నెల నెల ఎంత ఇవ్వాలో అనేది ఒక స్థిరమైనటువంటి మార్గదర్శకాలు రూపొందింది. అది కూడా మాక్సిమం 10 ఏళ్లే, ఫస్ట్ 5 ఏళ్ళు, తర్వాత అవసరమైతే 2 ఏళ్ళు, లేదంటే ఇంకో 5 ఏళ్ళు పొడిగించాలని. మీరేంటి 66 ఏళ్ళు? మరి చాలా డిఫరెన్స్ ఉంది కదా. కానీ ఎలా కవర్ చేస్తారు రాశారు చూడండి. పండగ రోజు కూడా ప్రజలను మోసం చేయడం వీళ్ళు నీచ జర్నలిజం. ఇది జర్నలిజం కూడా కాదు, జర్నలిజం ముసుగులో ప్రజల మీద విషపు యుద్ధం వీళ్ళు చేస్తా ఉన్నది. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాడికి అప్పనంగా దోచిపెట్టడం. 99 పైసలకు భూములు దోచిపెడతారు, 100 రూపాయలకు మెడికల్ కాలేజ్ దోచిపెడతారు, రోడ్లు ప్రైవేట్ పరం, బస్ స్టాండ్లు ప్రైవేట్ పరం, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పరం, మొత్తంగా అన్ని టూరిజం హోటల్ ప్రైవేట్ పరం, తాగునీటి ప్రాజెక్టులు ప్రైవేట్ పరం, సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేట్ పరం. ఇది మంచి విధానం అంట. మరి పీపీపీ ద్వారా అభివృద్ధి చెందిద్ది అయితే మరి అమరావతి పీపీపీకి ఎందుకు ఇవ్వట్లా? మరి అమరావతి కూడా అభివృద్ధి చేయాలి కదా. పీపీపీ ద్వారా నిజమైనటువంటి అభివృద్ధి, త్వరితగతిన అభివృద్ధి జరిగితే మరి ఎందుకు ఇప్పటికి 50,000 కోట్లు అమరావతి పేరుతో అప్పులు తెచ్చాం? పీపీపీకి ఇచ్చేస్తే 50,000 కోట్లు అప్పు తెచ్చే పని లేదు కదా, వడ్డీలు కట్టే పని లేదు కదా. ఇక్కడ మాత్రం ఎవరు? ఇదే అసలు మతలబు. రాష్ట్ర రాబడి చాలా బాగుందంట ఈనాడు రాసింది. రాష్ట్ర రాబడి కాస్త పైబడి కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా 4% అధికం. తొలి 3 త్రైమాసికాల విశ్లేషణ అంటే 9 నెలలకు సంబంధించి విశ్లేషణ చేశారు. చేస్తే అద్భుతంగా లాస్ట్ ఇయర్ కంటే 4% బాగా ఉంది. పెరిగిన గనుల రాబడి, వాణిజ్య పన్నుల విభాగంలో ఆర్థిక సంవత్సరం కంటే 3% పెరిగింది. ఎక్సైజ్ రాబడి తగ్గింది. ఓవరాల్ గా చాలా బాగుంది. వాహనాల పన్నుల రూపాయన ఆదాయం పెరిగింది అని రాసుకొని వచ్చారు కదా. రాష్ట్ర ఆదాయం బ్రహ్మాండంగా పెరిగింది అంటున్నారు కదా. పెరిగితే అప్పులు ఎందుకు చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. రాష్ట్ర ఆదాయం గడిచిన ఏడాది కంటే 4% పెరిగింది. పెరిగితే మరి అన్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రభుత్వం దగ్గర ఎందుకు డబ్బులు లేవు? మూడోది, అసలు మీరు ఇచ్చినటువంటి అంచనా ఏంటి? ఇక్కడ వచ్చింది ఏంటి? ఇది ఒకసారి గమనించండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ మొత్తంగా పెట్టింది 3,22,359 కోట్లు. దాంట్లో మూలధన వసూలు అంటే అప్పుల కింద 1,04,382 కోట్లు చేయాలని, రెవెన్యూ వసూళ్లు 2,17,976 కోట్లు వస్తాయని ఇది అంచనా వేశారు. దీంట్లో సొంత పన్నుల ఆదాయం 1,09,006 కోట్లు, పన్నేతర ఆదాయం 19,119 కోట్లు, మొత్తంగా 1,28,125 కోట్లు వస్తాయని చెప్పి ఏదైతే వేశారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం 2024-25లో 21,300 కోట్లు వచ్చింది. ఇప్పుడు అది 27,097 కోట్లు వచ్చిందని అంచనా వేశారు. 27,097 కోట్లు వచ్చిందని. కానీ అది 9 నెలలకి అంటే 12 నెలలకి 27,000 కోట్లు రావాలి. 9 నెలలకి 19,868 కోట్లే వచ్చింది. అంటే అనుకున్న దానికంటే తగ్గింది. కారణం ఏంటి? మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం బ్రాండు, సుమో బ్రాండు, షార్ట్ బ్రాండు, చంద్రబాబు నాయుడు గారు నారావారి నాటు నకిలీ మందుల్ని విచ్చలవిడిగా వైన్ షాపుల్లో, బెల్ట్ షాపుల్లో అమ్మేస్తా ఉన్నారు. ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ కల్తీ బాటిల్ అమ్ముతున్నారు. సో అందుకని ఆదాయం ప్రభుత్వానికి రాదు కదా. కల్తీ తయారు చేసే వాళ్ళకి వస్తే చంద్రబాబు నాయుడు గారికి వాటాల రూపాయలు వెళ్తాయి. అందుకని మద్యం ఆదాయం తగ్గింది. రెండోది, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 12 నెలలకి 13,150 కోట్లు రావాలని అంచనా వేస్తే ఇప్పటి వరకు వచ్చింది 8,082 కోట్లు. 13,150 కోట్లు అంటే అంచనాకి రీచ్ కావట్లా. అలానే వాణిజ్య పనుల కింద 61,590 కోట్లు రావాలైతే ఇప్పటి వరకు 38,000 కోట్లే వచ్చింది. అంచనానేమో 61,000 కోట్లు 12 నెలలకి. కానీ 9 నెలలకు వచ్చింది ఎంత? కేవలం 38,000 కోట్లు. మరి తగ్గిందని రాయాలి కదా. వాహనాల పన్నుల రూపాయన ఆదాయం 3,558 కోట్లు వచ్చింది 9 నెలలకి. 12 నెలలకు రావాల్సింది 5,624 కోట్లు. ఇది అంచనాని రీచ్ కాలేదు. పన్నేతర ఆదాయం చూస్తే
8,260 కోట్లు వచ్చింది. 19,000 కోట్లు ఎస్టిమేషన్ వేసింది. 19,000 కోట్లు అయితే 9 నెలలకు 8,000 కోట్లు వచ్చింది. జిఎస్టీ కూడా తగ్గింది. జిఎస్టీ వసూలు 57,000 కోట్లు రావాలి, అది తగ్గిపోయింది. అమ్మక పన్ను 20,000 కోట్లు రావాలి, అది అనుకున్నది రాలా. కేంద్ర పన్నుల్లో వాటాలు 40,000 కోట్లు రావాలి, అది రాలా. కానీ ఇక్కడ మాత్రం మనం బాగా పైకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం పెరిగింది. 1%, 2%, 3% కామన్గా పెరిగింది. కానీ మనం చేసిన అంచనా వ్యయం రీచ్ కాలేదు కదా, అది కదా రాయాల్సింది. అనుకున్న అంచనా ఎందుకు రాలేదు అని రాయాలి. ఇంత పన్నులు వేస్తున్నా కూడా ఎందుకు అనుకున్నది రీచ్ కాలేదు. పాయింట్ నెంబర్ 1, దానికి మనం చెప్పాల్సింది ఎందుకు రీచ్ కాలేదు, ఎక్కడ అది ప్రాబ్లం ఉంది, దీన్ని కదా రాయాల్సింది ఆ పత్రికలు. అది రాయకుండా లాస్ట్ ఇయర్ కంటే బ్రహ్మాండంగా ఉన్నాం అని ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది ఇరగదీసేస్తుందని ఇంకో పక్క, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేము అన్ని పీపీపీకి ఇస్తామని ఇంకో పక్క. ఎన్నాళ్ళు ఇలా ప్రజలను మభ్య పెడతా ఉంటారు. ఈ 2 పత్రికలే రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని అనేది క్లియర్. ఆ 2 పత్రికల ముందు ఆ భోగి మంటలు వేసి తగలేస్తే అప్పుడన్నా కనీసం కొద్దిగా బుద్ధన్న వచ్చేది వాళ్ళకి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాయి ఆ 2 దినపత్రికలు అనేది ఈ రోజు కూడా వాళ్ళు పెట్టినటువంటి 2 బ్యానర్ ఐటమ్లు చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది.